గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రతి గ్రామాల్లో రెవెన్యూ అధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరమ్మ కమిటీలపై రేవంత్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మూసీ నిర్వాసితులకు R&R ప్యాకేజ్, ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై కూడా చర్చ జరగబోతుంది. మూసీ నిర్వాసితుల సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి తేదీలు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ విధి విధానాలపై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు DA అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రైతు భరోసా, ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై కూడా మంత్రివర్గం చర్చించబోతోంది. మరిన్ని వివరాలు అందించేందుకు రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, చెప్పండి, ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? వేటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది? ఈ రోజు సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యొక్క చట్టం మీద కూలంకుషంగా అధ్యయనం చేశారు. ఇప్పటికీ ఉన్నటువంటి ఈ ధరణి పోర్టల్ స్థానంలో ఈ భూపారతి పోర్టల్ ను తెర మీదకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా కొత్త రెవెన్యూ ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ ఉంటుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు కేబినెట్ లో ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. అటు ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రతి గ్రామాల్లో రెవెన్యూ అధికారిని నియమించి ప్రభుత్వం ఆ ఆలోచన కూడా చేస్తోంది. ఇందిరమ్మ కమిటీలపై రేవంత్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతుంది. మరోవైపు హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది. మూసీ నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కావచ్చు, ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది. అండ్ మూసీ నిర్వాసితుల సమస్యలపై చర్చించడానికి ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి తేదీలు కూడా ఖరారయ్యే అవకాశాలున్నాయి. బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ విధి విధానాలపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. అండ్ ఉద్యోగులకు DA అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రైతు భరోసా, ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాజిరెడ్డి, ఇవాల్టి సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఇందులో కొత్త రెవెన్యూ చట్టం పైన చర్చ జరగనుంది. ముసాయిదాను తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ధరణి ప్లేస్ లో భూమాతను తెర మీదకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికీ ధరణి పోర్టల్ వల్ల రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో భూమాత పోర్టల్ ను తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇందిరమ్మ కమిటీలు, అంటే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ కమిటీలను గ్రామాల్లో వేసింది. ఈ యొక్క ఇందిరమ్మ కమిటీలు ఎక్కడి వరకు వచ్చాయి, ఇందిరమ్మ కమిటీలు ఏమేం చేయాలి అనే దాని అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అయితే కొత్త రెవెన్యూ చట్టంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం కూడా అందుకు యోచించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా హైడ్రాకు కేబినెట్ లో మరిన్ని అధికారాలు కట్టబెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కేబినెట్ లో మూసీ నిర్వాసితుల పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాము, R&R ప్యాకేజ్ ఇస్తామని కూడా ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా వారికి మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తాము, ఓపెన్ ప్లాట్లు కూడా ఇస్తామని కూడా ప్రభుత్వం యోచన చేస్తుంది. అందులో భాగంగా ORR ప్లేస్ లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లను కూడా మూసీ నిర్వాసితులకు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు కీలకంగా మూసీ నిర్వాసితుల పైన
క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ మూసిని పునర్జీవనం చేయాలి, అదేవిధంగా ప్రక్షాళన చేయాలనేది కూడా ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అందులో భాగంగా మినిస్టర్ల బృందం ఇప్పటికే దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళింది. అక్కడ కూడా మూసి కన్నా ఎక్కువగా కాలుష్యం ఉండే ఆ యొక్క సియోల్ ప్రాంతంలో అక్కడ శుద్ధి చేస్తే ఏ రకంగా ఉంది, ఆ ప్రక్షాళన చేస్తే ఏ రకంగా ఉంది, ఆ కాలుష్యాన్ని ఏ రకంగా నియంత్రించామో ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మూసి నిర్వాసితులకు ఈ రోజు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. అంతేకాకుండా మూసి నిర్వాసితులకు కోసము చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను కూడా నవంబర్ 1st వీక్ లో కానీ 2nd వీక్ లో కానీ సమావేశాలను ఏర్పాటు చేయడానికి రైట్ రాజిరెడ్డి. ఏపీలో పార్టీ బలోపేతంపై టీడీపీ ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సానుకూల పవనాలు వీస్తున్నాయని భావిస్తున్న అధిష్టానం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇవాళ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ పిలుస్తోంది. రా కదలిరా అంటూ కార్యకర్తలకు వర్తమానాలు పంపింది టీడీపీ. సభ్యత్వ నమోదుకు 100 రూపాయలు కాగా 5 లక్షల వరకు బీమా కల్పించనుంది పార్టీ. ఏపీలో పార్టీ బలోపేతంపై టీడీపీ ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సానుకూల పవనాలు వీస్తున్నాయని భావిస్తోన్న అధిష్టానం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇవాళ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ పిలుస్తోంది. రా కదలిరా అంటూ కార్యకర్తలకు వర్తమానాలు పంపింది టీడీపీ. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి టీడీపీ ఎంత టార్గెట్ పెట్టుకుంది, విధి విధానాలు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఇవ్వండి. జాతీయ పార్టీగా ఉన్నటువంటి టీడీపీ ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించి ఉదయం 11 గంటలకు జాతీయ పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు దీని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే ప్రతి ఏటా కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి చేపడుతూ వస్తోంది. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. 100 రూపాయల సభ్యత్వ నమోదుతో 5 లక్షల బీమా వరకు పొందే అవకాశం కల్పిస్తూ ఈ పార్టీ సభ్యత్వ నమోదునిస్తోంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని బలోపేతం చేసేందుకు కేవలం అటు తెలంగాణలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినంత వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా కూడా సమిష్టిగా ఉండేందుకు, వారిలో ఒక ధైర్యం నింపేందుకు ఈ పార్టీ సభ్యత్వ నమోదు అనేది చేపడుతూ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఈ పార్టీ తరపు నుంచి సహాయ సహకారాలు అందించేందుకు, కృషి చేసేందుకు కూడా ఈ సభ్యత్వ నమోదు అనేది చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీ కూటమి పార్టీలు 3 కలిసి ఉన్న నేపథ్యంలో బీజేపీ, జనసేన కూడా ఈ ఏడాది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని జిల్లా వ్యాప్తంగా, ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నమోదు కార్యక్రమాన్ని బలోపేతం చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి. ఇప్పటికే ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు కూడా కొంతమంది నాయకుల్ని చేర్చుకోవడంతో పాటుగా సభ్యత్వ నమోదు కూడా ఎవరైతే పార్టీలో చేరారో, కొత్తగా చేరిన వారితో పాటుగా ఇంకా కూడా చాలా మంది కార్యకర్తలకు నమోదు అనేది లేని నేపథ్యంలో వారందరికీ కూడా సభ్యత్వ నమోదు చేపట్టాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాంతో పాటుగా
తెలంగాణలో కూడా ఇక్కడ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొత్తంగా టీడీపీ పార్టీ బలోపేతం కోసం ఈ రోజు నుంచి పార్టీ సభ్యత్వ నమోదు 100 రూపాయలు కట్టి సభ్యత్వ నమోదు చేసుకోవాలని కూడా కార్యకర్తలందరికీ ఇప్పటికే టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. జ్యోతి రైట్ తెలంగాణ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఇవాళ జరగబోతుంది. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వర్చువల్ గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తారు. ₹1,00,000 చెల్లిస్తే టీడీపీలో శాశ్వత సభ్యత్వం ఉంటుంది. ఓవైపు తెలంగాణ పార్టీలో స్తబ్దత, మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకోవైపు పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన. దీనికి సరైన మార్గం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకోసం పెద్ద ఎత్తున నమోదు కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ స్థాయిలో నమోదు కార్యక్రమం జరిగితే అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ముందుగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ నేతలకు సూచించారు. అందుకు అనుగుణంగానే రేపటి నుంచి తెలంగాణ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రధాన కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభిస్తారు. పార్టీ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర నాయకులు చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేలా నాయకుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అన్ని కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర నేతలు చర్చించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, గ్రామం, వార్డు స్థాయి వరకు అందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేశారు. టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశంగా తీసుకోవాలని పార్టీ అధినాయకత్వంతో పాటు రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోటీ చేయాలని పలువురు నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీడీపీ దాదాపు ఎన్నికలకు దూరంగానే ఉంటూ వస్తోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సంకేతాలిచ్చారు. దీంతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని నేతలు భావిస్తున్నారు. ఎవరు ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తారో వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో నేతలందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యతతో పాటు రాష్ట్ర అధ్యక్షుడి వంటి కీలక పదవులను ఆశిస్తున్న వారు సైతం భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు చేయించాలని ఆలోచిస్తున్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఆయన పర్యటిస్తారు.
మద్దూర్ మండల కేంద్రంలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకులు సతీష్ కుటుంబ సభ్యులతో పాటు బోమ్రాస్పేట మండలం రేగడి మైలారం గ్రామంలో నర్సిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. ఇక ఇవాళ వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటన డీటెయిల్స్ ను మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్ర, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించినారు. ఇటీవల చనిపోయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కార్యకర్తల కుటుంబాలను కూడా పరామర్శించినాడు. మొదట నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రానికి ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. 11:30 ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దూరు మండల కేంద్రానికి చేరుకోనున్నారు. అక్కడ మొదట కాంగ్రెస్ పార్టీ నాయకుడు సతీష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించినారు. అలాగే అక్కడ దాదాపు గంట పాటు జరిపిన తర్వాత కాంగ్రెస్ అలాగే బొమ్రాజ్పేట మండలం రేగడి మలారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. అక్కడ నర్సిరెడ్డి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు. అనంతరం 1:30 ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా జిల్లా అధికారులకు అలాగే ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు కూడా నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అలాగే ఎస్పీ యోగేష్ గౌతమ్ కూడా ఇప్పటికే పరిశీలిస్తుంది. అయితే ఇలాంటి అధికారిక కార్యక్రమాలు మాత్రం ఇక్కడ చేపట్టకపోవడంతో కేవలం కార్యకర్తలకు ఇటీవల చనిపోయిన అనారోగ్యం కారణంగా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను మాత్రమే ఆయన పరామర్శించి తిరిగి నేరుగా హైదరాబాద్ వెళ్ళనున్నారు. జోష్న. రైట్ నరేంద్రాచారి. ఇరాన్లో బాంబుల మోత మోగింది. ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్ టెహ్రాన్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్లోని 4 నగరాల్లో 10 సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో క్షిపణి తయారీ కేంద్రాలు ధ్వంసమవగా ఎంత మేర నష్టం వాటిల్లింది అనే విషయం అధికారికంగా వెల్లడించలేదు. అయితే అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడింది. దాదాపు 200 మిసైల్స్ ను టెల్ అవీవ్ పై ప్రయోగించింది. ఆ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఆ పంతాన్ని నెగ్గించుకున్న ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటు క్షిపణి తయారీ కేంద్రాలపై అటాక్ చేసి ధ్వంసం చేసింది. క్షిపణుల తయారీ కేంద్రాలతో తమకు ముప్పు పొంచి ఉందని, అందుకే వాటిని ధ్వంసం చేసినట్టు ఐడిఎఫ్ ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరే తమకు కూడా దాడులకు ప్రతిస్పందించే హక్కుందన్నారు. ఇరాన్లో బాంబుల మోత మోగింది. ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్ టెహ్రాన్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్లోని 4 నగరాల్లో 10 సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో క్షిపణి తయారీ కేంద్రాలు ధ్వంసమవగా ఎంత మేర నష్టం వాటిల్లింది అనే విషయంపై అధికారికంగా వెల్లడించలేదు. అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది. దాదాపు 200 మిసైళ్లను టెల్ అవీవ్ పై ప్రయోగించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆ పంతాన్ని నెగ్గించుకున్న ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటు క్షిపణి తయారీ కేంద్రాలపై అటాక్ చేసి ధ్వంసం చేసింది. అయితే క్షిపణుల తయారీ కేంద్రాలతో తమకు ముప్పు పొంచి ఉందని, అందుకే వాటిని ధ్వంసం చేసినట్టు ఐడిఎఫ్ ప్రతినిధి తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లానే తమకు కూడా దాడులకు ప్రతిస్పందించే హక్కుందన్నారు.
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు నిన్న ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ పరీక్ష రాశారు. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పరీక్ష రాస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోని 46 కేంద్రాల్లో ఎగ్జామ్ జరగనుంది. కాగా గ్రూప్ 1 పరీక్షలు సోమవారంతో ముగుస్తాయి. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు నిన్న ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ పరీక్ష రాశారు. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పరీక్ష రాస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోని 46 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. కాగా గ్రూప్ 1 పరీక్షలు సోమవారంతో ముగుస్తాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.